వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం టాపిక్ 10 ఏరియా అండ్ పెరిమీటర్లోని ప్రాబ్లమ్స్ చేద్దాము. ప్రాబ్లం నెంబర్ 1. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ ప్లేగ్రౌండ్ ఇన్ సెంటీమీటర్స్ హూజ్ ఏరియా ఈజ్ 700 స్క్వేర్ మీటర్స్ అండ్ బ్రెడ్త్ ఈజ్ 25 meters. Solution. Area of the playground. Area is equal to 700 meters square. Square meters or meter square. Okay. Breadth of the playground. B is equal to 25 meters. Then length we should find here. Length enta. లెంత్ ఎందులో అడిగారు? ఇన్ సెంటీమీటర్స్. లెంత్ మనం సెంటీమీటర్స్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. ఫస్ట్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 700 meters. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. ఏరియా ఈజ్ 700. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. సో బోత్ ఆర్ ఈక్వల్ కదా. ఎల్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 700 meters స్క్వేర్. దెన్ ఎల్ ఇంటూ బి ఎంత మనకి 25 కదా. 25 ఈజ్ ఈక్వల్ టు 700. దెన్ L is equal to 700 by 25. Cancel చేస్తే 25 ones are 25. Next 25 twos are 50. 25 eights are 200. 28 by 1 అంటే L is equal to 28 meters. కానీ క్వశ్చన్ ఏమడిగారు? ఫైండ్ ద లెంత్ ఆఫ్ రెక్టాంగులర్ ప్లే గ్రౌండ్ ఇన్ సెంటీమీటర్స్. సెంటీమీటర్స్లో ఎంత అని అడిగారు. మనకు తెలుసు 1 meter is equal to 100 centimeters. Then 28 meters is equal to 28 into 100. That is equal to 2800 centimeters. So option 3 is the right answer for this question. Now next question. The length of rectangle is 5 centimeters more than its breadth. If the perimeter of the rectangle is 50 centimeters, then what is the area? Solution చూస్తే రెక్టాంగిల్ తీసుకుందాం. క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 5 centimeters మోర్ దాన్ ఇట్స్ బ్రెడ్త్. బ్రెడ్త్ మనకి తెలీదు. ఎక్స్ అనుకుంటే లెంత్ ఎంత? బ్రెడ్త్ కన్నా 5 centimeters ఎక్కువ. సో ఎక్స్ ప్లస్ 5 centimeters. మనకి క్వశ్చన్లో ఇంకొక క్లూ కూడా ఇచ్చారు. అదేంటది? పెరిమీటర్ 50 centimeters అని ఇచ్చారు కదా. సో పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఎంత అవుతుంది? 2 into L plus B. Now here perimeter ఎంత? 50 is equal to 2 into L ఎంత? X plus 5 and B ఎంత? X. So 50 is equal to 2 into 2x plus 5. ఈ 2 ఇటు వచ్చేస్తే 50 by 2 అవుతుంది కదా. 50 by 2 అంటే ఎంత? 25. That is equal to 2x plus 5. Now ఈ 5 ఇటు వచ్చేస్తే -5 అవుతుంది కదా. 25 minus 5 is equal to 2x. Then 20 is equal to 2x. Then x is equal to ఏమవుతుంది? 20. 2 ఇటు వస్తే by 2 కదా. సో 20 by 2. ఇక్కడ ఇంటూ 2 ఇటు వస్తే by 2. Therefore x is equal to 20 by 2. That is equal to 10 centimeters. x అంటే ఎంత? బ్రెడ్త్ కదా అనుకున్నాం. సో బ్రెడ్త్ ఎంత వచ్చింది? బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 10 centimeters. లెంత్ ఎంత అవుతుంది? 10 plus 5. ఎక్స్ ప్లస్ 5 కదా. సో 10 plus 5. దట్ ఈజ్ ఈక్వల్ టు 15 centimeters. ఓకే. నా క్వశ్చన్లో ఏం అడిగారు? వాట్ ఈస్ ద ఏరియా? ఏరియా అడిగారు. ఏరియా కావాలి అంటే ఏం చేయాలి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. దట్ ఈస్ ఈక్వల్ టు లెంత్ ఎంత? 15 ఇంటూ బ్రెడ్త్ 10. సో 15 into 10 150 centimeters square or square centimeters is the right answer for this question. So options check చేస్తే 150 centimeters square. Option 1 is the right answer for this question. Next question. If area of rectangular garden of 5 meters breadth is 300 square meters, then what will be the length of garden? Solution చూస్తే మనకి క్వశ్చన్లో ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు?
ఏరియా ఆఫ్ గార్డెన్ ఎంత ఇచ్చారు? ఏరియా ఈజ్ ఈక్వల్ టు 300 మీటర్ స్క్వేర్. నౌ బ్రెడ్త్ ఎంత ఇచ్చారు? బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్స్. లెంత్ ఎంత? లెంత్ సెంటీమీటర్స్లో కావాలి, మీటర్స్లో కావాలని ఏం అడగలేదు కాబట్టి మనం మీటర్స్లోనే ఆన్సర్ రాయొచ్చు, లెంత్ రాయొచ్చు. ఓకే, సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత? ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఏరియా అంత 300 ఈజ్ ఈక్వల్ టు లెంత్ తెలీదు, బ్రెడ్త్ అంత 5. సో ఎల్ కావాలి అంటే ఏమవుతుంది? ఇది 300/5. సో దట్ ఎంప్లాయిస్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 6 30, అనదర్ 0 అంటే 60 టైమ్స్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 60 meters. So option 1 is the right answer for this question. Now next question, find the perimeter of the following figure. ఇచ్చిన ఫిగర్ యొక్క పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. పెరిమీటర్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ చుట్టూ ఏదైతే ఉందో అది కదా పెరిమీటర్. ఓకే, ఇదంతా కలిపి పెరిమీటర్. మనం ఇక్కడ పెరిమీటర్ అంటే ఏం తీసుకోవచ్చు? ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఈ ప్లస్ ఈఎఫ్ ప్లస్ ఎఫ్జి ప్లస్ జిఏ దట్ ఈస్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ దిస్ ఫిగర్. ఇక్కడ మనం ఇవన్నీ యాడ్ చేస్తే 1 సెంటీమీటర్ ప్లస్ 4 సెంటీమీటర్స్ ప్లస్ 0.5 సెంటీమీటర్స్ ప్లస్ 2.5 సెంటీమీటర్స్ ప్లస్ 2.5 సెంటీమీటర్స్ ప్లస్ 0.5 సెంటీమీటర్స్ ప్లస్ 4 సెంటీమీటర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం టోటల్ అంతా యాడ్ చేస్తే ఎంత? 15 సెంటీమీటర్స్ వచ్చింది. సో 15 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ చూడండి, పెరిమీటర్ యూనిట్స్ ఎప్పుడు కూడా సెంటీమీటర్స్ ఆర్ మీటర్స్. ఎందులో క్వశ్చన్ ఎందులో ఇస్తే అందులో ఉంటుంది. ఇక్కడ మనకు సెంటీమీటర్స్ లో ఇచ్చారు కాబట్టి సెంటీమీటర్స్. 15 సెంటీమీటర్ స్క్వేర్ కాదు, అది ఏరియాకి. సెంటీమీటర్ స్క్వేర్ లేదా స్క్వేర్ సెంటీమీటర్స్ ఏరియాకి యూనిట్స్, పెరిమీటర్ ఓన్లీ సెంటీమీటర్స్. సో 15 సెంటీమీటర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 1 is the correct answer for this question. Next question, a floor is 5 meters long and 4 meters wide. A square carpet of side 3 meters is laid on the floor. Find the area of the floor that is not carpeted. Solution చూద్దాము. ఒక ఫ్లోర్ 5 meters long and 4 meters wide అంటే మనకి ఈజీగా తెలుస్తుంది అది రెక్టాంగులర్ ఫ్లోర్ అని. లాంగ్ లెంత్ ఎంత? 5 meters అండ్ బ్రెడ్త్ ఎంత? 4 meters. ఓకే, నెక్స్ట్ దీని మీద ఒక కార్పెట్ వేసారట, అది స్క్వేర్ కార్పెట్ వేసారు. ఆ స్క్వేర్ కార్పెట్ సైడ్ ఎంత? 3 meters అంటే అన్ని సైడ్స్ కూడా 3 meters కదా. ఇప్పుడు చూద్దాం ఏరియా ఆఫ్ ద ఫ్లోర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఆఫ్ ఫ్లోర్ ఇజ్ ఈక్వల్ టు తెలుసు మనకి, రెక్టాంగిల్ అయితే ఎల్ ఇంటూ బి. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ 5 into 4 దట్ ఈస్ ఈక్వల్ టు 20 meters square. Okay, area of floor. Now area of carpet is equal to, అది స్క్వేర్ కార్పెట్ అని ఇచ్చారు క్వశ్చన్ లో క్లియర్ గా. సో సైడ్ ఇంటూ సైడ్ దట్ ఈస్ ఈక్వల్ టు 3 into 3 is equal to 9 meters square. ఓకే, ఇంకా క్వశ్చన్ లో ఏమడిగారు మనకి? ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ఫ్లోర్ దట్ ఈస్ నాట్ కార్పెటెడ్. ఈ కార్పెట్ లేని ఏరియా ఎంత అని అడుగుతున్నారు. మనకి టోటల్ ఫ్లోర్ లోంచి కార్పెట్ వేసిన ఏరియా తీసేస్తే మిగిలిన ఏరియా వస్తుందిగా, కార్పెట్ వేయని ఏరియా. సో ఏరియా దట్ ఈస్ నాట్ కార్పెటెడ్ ఈజ్ ఈక్వల్ టు 20 minus 9. Area not carpeted that is equal to 20 minus 9 that is equal to 11 meters square is the right answer. So option 3 is the correct answer for this question.